దేవునికి స్తోత్రం. మరొక పాట పాడి ఒక పల్లవి చరణాన్ని పాడి వాక్యంలోకి మనం వెళదాం. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు, విరిగిన హృదయాలకు ఆయన ఆసీనుడు అనే పాట పాడదాం. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు, ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు. తనను నమ్మిన వారికి ఆయనే కేడెము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయము, తనను నమ్మిన వారికి ఆయనే కేడెము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయము. తనకు నిజముగా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి సమీపస్తుడు ఆ సర్వోన్నతుడు, సమీపస్తుడు ఆ సర్వోన్నతుడు. ఇశ్రాయేలు విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు, తనకు నిజముగా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి సమీపస్తుడు ఆ సర్వోన్నతుడు, సమీపస్తుడు ఆ సర్వోన్నతుడు, సమీపస్తుడు ఆ సర్వోన్నతుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి దేవునికి స్తోత్రం. 2 వచనాలు మీ దృష్టికి తీసుకొస్తాను పిల్లరా. మొట్టమొదట 2వ రాజుల గ్రంథం, 2వ రాజులు, 2 కింగ్స్, 2వ రాజులు 4వ అధ్యాయము 2వ వాక్యము. అలాగే దీనికి మరి కలయికగా అపోస్తల కార్యాల గ్రంథము 14వ అధ్యాయం. ఒకటి తీయండి పిల్లరా. మొట్టమొదట 2వ రాజులు 4:2 చదువమ్మా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యము. నిదానంగానే చిన్నగా. ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమని, అది నాతో తెలియజెప్పుము అనెను. చాలు. అలాగే 14వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 9వ వాక్యం. అలాగే 7 నుంచి 9 దాకా చదవండి. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడువలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. దేవుడి పరిశుద్ధ లేఖనాలు మనందరి వినికిడిలో ధ్యానములో దీవించును గాక. దేవుని ఆత్మ ఈ మధ్యాహ్న కాలం మనలను దర్శించును గాక. తన సత్యం మనకు బోధించును గాక, నేర్పించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్ములను మిక్కిలిగా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన, ప్రేమ కలిగిన, దయ కలిగిన, కృప కలిగిన, కరుణ కలిగిన మా కన్న తండ్రి, విలువైన ప్రాణము రక్తమిచ్చి మమ్మలను కొన్న తండ్రి, మాకున్న తండ్రి, మా ఆశ్రయము, మా ఆధారము, మా దిక్కు అయిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు 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 యేసు ప్రభు నామములో చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ కుమారుని ద్వారా మా జీవితంలో మీరు చేస్తూ ఉన్న, చేయబోతున్న ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు 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 చెల్లిస్తున్నామయ్యా. మీ కుమారుని ద్వారా మమ్మల్ని సృష్టించారు, మీ కుమారుని ద్వారా మమ్మల్ని రక్షించారు, మీ కుమారుని శరీరములో అనగా సంఘములో
మమ్మలను పాత్రలుగా అవయవాలుగా చేసి నీ దయాపూర్వక సంకల్పాన్ని నాలో మాలో జరిగిస్తూ ఉన్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాలం ఆయన బిడ్డల విశ్వాసంతో ఏర్పాటు చేసుకున్న ఈ ప్రార్థనా కూడికలోకి అయ్యా మేమందరం కూడా నీ రక్తము చేత కడగబడిన, నీ చేత పరిశుద్ధులంగా పిలువబడిన మేమందరం ఈ గృహంలోకి వచ్చాం ప్రభా. నీకే వందనాలు, మాతో పాటు నువ్వు వచ్చావని మేము నమ్ముతున్నామయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభా, సంఘం మధ్యలో ఉండే దేవుడవు నాయన, 7 దీపస్తంభాల మధ్య ఉండే దేవుడవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రం. అయినప్పటికీ కూడా నాయన, ఎవరైతే విరిగి నలిగిన వారు ఉన్నారో వారిని ఉజ్జీవింపజేయుటకు నాయన, విరిగిన వారితో నలిగిన వారితో దగ్గర నివాసం చేసే దేవుణ్ణని చెప్పుకున్నావు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. మా మధ్యలో ఉన్నావు గనక, మా స్తుతులు స్వీకరించారు గనక, మా ప్రార్థన చేర్చుకున్నారు గనక నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా మేము నాయన ఈ లోక సమస్యలు జయించడానికి మీరు మాకు ఇచ్చిన ఆయుధాలు ప్రభా. అయ్యా ఆత్మీయులమైన మేము, నీ పిల్లలమైన మేము ప్రతి విషయాన్ని భౌతికంగా ఆలోచించకూడదు కానీ నాయన, అయ్యా ఇదిగో మీరు మాకు ఇచ్చిన యుద్ధోపకరణాలు నాయన ఉపయోగించి మేము జయించాలని మీరు రాసిపెట్టారు ప్రభా. తండ్రి, లోకంలో మాకు ఎదురయ్యే సమస్యలు మేము ఎలా జయించాలో మీరు చెప్పారు ప్రభా. ఆ రీతిగానే బిడ్డలు విశ్వసించి ఈ ప్రత్యేక ఫాస్టింగ్ ప్రేయర్ నాయన ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా. మీ చిత్తంలో మేమందరం వచ్చాం, స్తుతించాం, కొన్ని ప్రార్థనలు ప్రభా మీకు సమర్పించాం. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యమును వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నామయ్యా. జీవం గల నీ మాట పంపించయ్యా. ఆ వాక్యము చీకటి కలిగిన చోట వెలుగిచ్చే దీపం అన్నావు నాయన. అయ్యా నీ వాక్యాన్ని పంపించి ప్రతి చీకటి సంబంధమైన పరిస్థితిని తొలగించమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా వాక్యపు వెలుగుకి పారిపోని చీకటి సమస్య అంటూ ఏది లేదని మా విశ్వాసం ప్రభా. మీరు కూడా అదే దృక్పథంతో రాపించారు ప్రభా. చీకటి గల స్థలాలకి వెలుగును తీసుకెళ్ళాలి ప్రభా, అప్పుడు చీకటి పారిపోయింది నాయన. అయా నీ పాదాలు పొందన, నీ వాక్యమని వెలుగు పంపించి కుటుంబాన్ని, అయా పరిస్థితులన్నింటిని కూడా అయా మీరు ఆశీర్వదించమని, సరిచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ నీ దాసుడను నీ సేవకుడునైనా నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ నీ దివ్య వాక్యాన్ని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభువును ప్రియ రక్షకుడు ప్రాణరక్షకుడైన యేసునాథుని పరిశుద్ధమైన నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరొకసారి విశ్వాసంతో సమకూడి ప్రార్థన చేస్తున్న ప్రియులైన మీ అందరికీ వందనాలు, ప్రభు నామమున శుభాలు, దైవాశిష్యులు తెలియజేస్తా ఉన్నాను. మన మధ్యలోకి వచ్చిన ప్రహర్షని బట్టి కూడా దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలు ఉండడం అనేది దేవుడు మన మధ్యలో ఉండడం, దేవునికి స్తోత్రం. ప్రత్యేక ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక తలంపు మరి మీతో పంచుకోవాలని దేవుని ఆత్మ చేత నేను ప్రేరేపించబడుతూ నడిపించబడుతున్నాను. ఆ తలంపు ఉదయకాలమే ప్రభువు నా హృదయంలో పెట్టాడు, దాన్ని మీకు అందిస్తాను. జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవటానికి, దేవుని మాట జాగ్రత్తగా పట్టుకోవటానికి ప్రయత్నించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో మరి ఎలీషా ప్రవక్త మరి జీవించినటువంటి కాలములో, దేవునికి స్తోత్రం, ఎలీషా ప్రవక్త జీవించినటువంటి కాలములో దాదాపుగా క్రీస్తు పూర్వం 8 మరి 9 ఆ శతాబ్దాలలో మరి 10 ఆ కాలంలో భక్తుడు మరి ఎలీషా భూమి మీద దేవుని కొరకు పరిచర్య చేసినట్టుగా చరిత్రలో మనము గమనిస్తున్నాం. ఆ సందర్భంలో దేవునికే స్తోత్రం కలుగును గాక. మరి ఒక ప్రవక్త యొక్క మరి భార్య ఎలీషా దగ్గరకు వచ్చినట్లుగా లేఖనంలో మనం గమనిస్తున్నాం. చదువమ్మ వచనం 4:2 రెండవ రాజుల గ్రంథము. ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమున్నది అది నాకు తెలియజేయుడు. ఎలీషా ప్రవక్త కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. ప్రవక్తల శిష్యుని భార్య ఒక ఆవిడ మరి ఎలీషా దగ్గరకు వచ్చింది. ఎలీషా దగ్గరకు వచ్చి తన సమస్య మరి చెప్పుకుంటా ఉంది. అయ్యా ఇదిగో నేను మరి నీ శిష్యులలో, ప్రవక్త శిష్యులలో ఒకని భార్యను, అయితే నా భర్త చనిపోయాడు, కొన్ని సమస్యలు, నా భర్త కొన్ని అప్పులు చేశాడు. ఏం చేశాడంటమ్మా? సమస్యలను బట్టి కొన్ని అప్పులు చేశాడు. మరి అవి తీరకుండా నాయన చనిపోయాడు. ఇప్పుడు అప్పుల వాళ్ళు నా మీదకి వచ్చారు. మరి ఆ బాకీ మరి రక్త సంబంధం కదా,
తీర్చాలి, తప్పదు కదా. చదవండి 5 వచనం కూడా అమ్మా. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. పిల్లరా, ఆయన ఎలాంటి వాడో ఎలీషా ప్రవక్త కూడా తెలుసు అంట. అయితే అప్పుడు చేశాడు. ఎందుకు చేసి ఉంటాడు? కొన్ని సమస్యలను బట్టి మరి చేశాడు. అయితే ధర్మశాస్త్రం అట్లా చేయొద్దంది కదా, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. మరి ధర్మశాస్త్ర కాలం కదా ఇది. మీరు నా ఆజ్ఞలన్నీ పాటించే వాళ్ళు అయితే మీరు పైవారుగా ఉంటారు కానీ కింద వారుగా ఉండరు. నా ఆజ్ఞలన్నీ, నా ధర్మశాస్త్రం అంతా పాటించే వాళ్ళు అయి ఉంటే మీరు అప్పు ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ అప్పు తీసుకునేవారుగా ఉండరు. మనం ఇప్పుడు ఇచ్చేవాళ్ళం ఉన్నా, తీసుకునే వాళ్ళం ఉన్నామా? ప్రస్తుతానికి కిందే ఉన్నాం కదా. కింద ఉన్నామా పైన ఉన్నామా? కింద ఉన్న వాళ్ళంగానే ఉన్నాం. దాన్ని అవాయిడ్ చేయాలి, అధిగమించాలి. యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకొని, అర్థమైంది? ఆ పరిస్థితుల నుంచి మనం పైకి రావాలి. మన పట్ల దేవునికి ఉన్న ఆశ కూడా అయ్యే. దానికి సంబంధించిన మెట్లు కూడా మనకి ఇచ్చాడు, దానికి సంబంధించిన ఆలోచన కూడా దేవుడు మనకి ఇచ్చాడు. నమ్మకంగా ప్రార్థనాపూర్వకంగా వాటిని ఎక్కి మనం అధిగమించే వారంగా ఉందుముగాక. అయితే ఆయన చాలా భక్తి కలిగినటువంటి శిష్యుడు. అయ్యా ఆయన ఏమో చనిపోయాడు. ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి నా 2 పిల్లల్ని దాసులుగా తీసుకెళ్లాలంటున్నారు. ఎలా తీసుకెళ్తారంట? నా పిల్లలను పట్టుకొని జీతగాళ్ళుగా తీసుకెళ్లాలని అనుకున్నారయ్యా, ఇప్పుడు నాకు ఏదైనా హెల్ప్ చేస్తావా అని ప్రవక్త దగ్గరకు వచ్చింది ఆమె. నిజంగా చాలా మంచి ఆలోచన. అటు ఇటు పోకుండా ఎక్కడికి వచ్చింది? రావలసిన స్థలానికే వచ్చింది. ప్రవక్త దగ్గరకు వచ్చి తన సమస్య చెప్పుకుంది. అలాగులరా, మరి ప్రవక్త అంటే ఎవరు చెప్పండి? దైవ సంబంధమైన కార్యక్రమాల మీదే ముడిపడి ఉంటాడు. నాకు ఏదైనా అప్పగిస్తారేమో, పోయి ఏకాంతాన్ని పోయి ప్రార్థన చేస్తామంటే ఆ మనసు ఏది? అర్థమైంది? నేను అనుకుంటా ఒక్కోసారి ఎవరన్నా వీళ్ళు చెబుతారేమో, సీటు రాసి ఇస్తారేమో. అందుకని నా మనసంతా కూడా పిల్లరా సన్నిధి చుట్టే తిరగాలని ఆశ. కొంతమంది ఉన్నారు, వారికి వారంలో 1 రోజు 2 రోజులు, 1 రోజు కావాలి, ఇక 2వ రోజు 3వ రోజు అంటే వాళ్ళకి చాలా ఎప్పెట్టుకుండిద్ది అన్నమాట. చాలా ఇసుకుండిద్ది వాళ్ళకి సన్నిధి అంటే. నాకేమో ఎక్కడ సన్నిధి దొరికిద్దా, ఎక్కడ ప్రార్థన దొరికిద్దా అని నా ఆలోచన పిల్లరా. కాబట్టి సన్నిధి, నా మనసు, నా ఆలోచనలన్నీ కూడా దేవుని సన్నిధి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప కోసం చెప్పుకోవటం కాదు. దేవుని సన్నిధి, ఎక్కడ నాకు సన్నిధి దొరికింది, ఎక్కడ దేవుని సేవకులు దొరుకుతాయి, ఎక్కడ దేవుని వాక్యం దొరికింది, ఎక్కడ ప్రార్థన దొరికింది అని నా ఆలోచన. దేవునికి స్తోత్రం. దైవజనులు అంటే, ప్రవక్త అంటే ఆయన ఆలోచనలన్నీ, ఆయన వ్యవహారాలన్నీ కూడా దేవునితో ముడిపడే ఉంటాయి. ప్రవక్త అంటే దేవుని పని మీద నిమగ్నమై ఉంటాడు. కాబట్టి అట్లాంటి ప్రవక్తకి మన విషయాలు చెప్పుకోవటం అనేది, అంటే ఆనాడు ప్రవక్తలు, ఈనాడు సేవకులు. ఇప్పుడు సేవకులైనా సరే సేవకులకు మనం చెప్పుకోవాలి, మన విషయాలు మనం చెప్పుకునే వాళ్ళం ఉండాలి. నాకు చెప్పకపోతే పాస్టమ్ గారి కన్నా చెప్పుకోవాలి. అప్పుడు ఆమె నాకు చెప్పిందిగా, ఇట్లా పలానా వాళ్ళ సమస్య ఇలా ఉందని. అప్పుడు నేను ప్రార్థన చేయటానికి అవకాశం ఉంది. ఆ ప్రార్థన ద్వారా మన విశ్వాసం ఏంటంటే, దేవుడు మనకు విశ్వాసం అనే ఆయుధం ఇచ్చాడు, ప్రార్థన అనే ఆయుధం ఇచ్చాడు. ఇంకా ఇలాగనమాట. కాబట్టి దీన్ని వినియోగపరిచి మనం అన్నిటి మీద కూడా మనం జయించాలి. ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. ప్రార్థన చేయండి, వీటన్నిటిని తప్పించుకొనున్నట్లుగా ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. మొత్తానికి పిల్లరా, ఆమె ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చింది. ప్రవక్త దగ్గరకు వచ్చి తన సమస్య అంతా కూడా ప్రవక్తకు చెప్పుకుంది. దేవునికి స్తోత్రం. మనం కూడా పిల్లరా మన విషయాలన్నీ దేవునికి చెప్పుకోవాలి, దేవుని సేవకులకు మనం చెప్పుకోవాలి. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎక్కువగా ఆ విషయాల మీద వాళ్ళు ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి ప్రార్థన చేయటానికి అవకాశము ఏర్పడింది. వచ్చి చెప్పింది. అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు కదమ్మా, నా వలన నీకేమి కావాలి, అసలు నీ దగ్గర ఏముంది అన్నాడు. నా వలన నీకు ఏమి కావాలి, నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఆమె తన దగ్గర ఉన్నది ఏదో చెప్పింది. ఇందులోంచి ఒక తలంపు పిల్లరా. ఇప్పుడు 2వ వచనం మనం చూద్దాం. 2వ వచనం ఏం చదివించి నేను, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు మిషనరీ పరిచర్య జరిగిస్తున్నప్పుడు ఆయన దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని పిలుపును అందుకొని దేవుని ఆత్మచేత నింపబడి మరి దాదాపుగా 3 సువార్త దండయాత్రలు ఆయన చేశాడు. దాదాపుగా ఒక్కొక్క దండయాత్రలో కొన్ని దేశాలు కవర్ చేశాడు, మరొక దండయాత్రలో కొన్ని కంట్రీలు కవర్ చేశాడు. దాదాపుగా ఆసియా మైనరు, ఐరోపా, ఆఫ్రికా ఖండం కూడా వెళ్ళాడు. కొన్ని ఖండాలను ఆ దైవజనుడు ప్రభావితం చేశాడు. అర్థమైంది? మనం చేసామా? మనం పేడ దాటామా? నన్ను ప్రేమించే ప్రియ దాసుడు ఉన్నాడు, ఆయన బాధ అంటే, అన్నా నువ్వు పేట దాటమేందన్నా, ఎంత సేవ ఉందన్నా అంటాడు నన్ను.
ఆయన బాధ అంత ఏంటంటే నేను పేట దాటాలి, వాక్యం బాగా చెప్పగలవు, మంచి ఆత్మీయుడు. పేట దాటడం ఏంటి, సేవ ఎంత ఉంది కదా, ఈ పేటలోనే సరిపోయి నీ జీవితం అంతా నేను అనుకుంటా కదా, నన్ను పేటకే నియమించాడేమో అనుకుంటా. నాకు అర్థమైపోతుంది, అర్థమైంది. దేవుడు పిలిచేటప్పుడు కల్లా పేట అంతా కవర్ చేయాల. దేవునికి స్తోత్రం. పేటలోని వెళ్ళని ప్రాంతాలు ఉన్నాయి, అర్థమైందా? దాని కొరకు సిద్ధపరచాలి. మెయిన్ ముస్లింల దగ్గర పోవాలయా, అర్థం. అక్కడికి పోవటానికి ఏ సేవకుడు ధైర్యం చేయడు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోవటానికి ధైర్యం చేస్తారు కానీ ఏమ్మా మధ్యనగర్ పోయి సేవ చేస్తారా, గుర్రాల సాగుడు పోయి సేవ చేయరు. అక్కడ పోరు. వీళ్ళంతా ఏళ్ళ మధ్యలో అనమాట. ఏళ్ళ మధ్యలో కొన్ని సంఘాలు పెడతారు. ఎన్ని సంఘాలు అని ఇక్కడ మీ దగ్గర ఏమో ఆయన అక్కడ పెట్టమను కూడా గుర్రాల సాగుడు పోయి ఎక్కడెక్కడే సంఘాలు పెట్టుకుంటా కొట్టుకుంటా. నా డిజైర్, నా దర్శనం అవుతుంది, వాళ్ళ మధ్యకి వెళ్తాం త్వరలో. దేవునికి స్తోత్రం. 2025 టార్గెట్ చేస్తాం ఖచ్చితంగా. పేటలోనే ఉన్నాయి, పేటలోనే విస్తారమైన పోతుందమ్మా. ఎందుకు లేదు, ఎక్కడికో పోవాల్సిన అవసరం ఏంది? దేవుడు ఈ స్థలం కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పేట కోసమే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడేమో. కనుక ఇక్కడ ఈ పట్టణంలో మనం గొప్ప సేవను మనం చెయ్యాలి. దేవునికే స్తోత్రం కలుగును గాక. అలా మిషనరీ పరిచయం చేస్తున్న సందర్భాల్లో ఒక పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణం పేరు లుస్త్రా. ఏం పేరు? లుస్త్రాకు వచ్చాడు. లుస్త్రాకు వచ్చి దేవుని వాక్యం చెబుతుంటే అక్కడ పుట్టుకతోనే కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి పౌలు పెట్టిన కూటం దగ్గరికి వచ్చాడు. మన విశ్వాసంతో పిల్లరా పెట్టాలే గాని దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు, ఎవరినొకరిని ఆకర్షిస్తాడు. ఆయన కావాల్సి నా సన్నిధిని సృష్టించి నన్ను స్తుతించి ప్రార్థన చేస్తున్నారా లేదా? మనం చేయవలసిన పని ఏంటంటే ఏదైనా ప్రాంతానికి వెళ్ళి అక్కడ వెళ్ళి సన్నిధిని దేవుడు రావటానికి సన్నిధిని సృష్టించాలి. అక్కడ ఏర్పాటు చేసి మనం పాటలు పాడి ప్రార్థన చేస్తుంటే దేవుడు తప్పకుండా అక్కడికి వచ్చేస్తాడు. మనం పెట్టిన కూటాన్ని బట్టి ఎవరో ఒకళ్ళు ఆకర్షించబడతారు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఆకర్షించబడతారు. ఈ ఫలం అనేది పరలోకానికి పోయినా తెలిసింది. ఏ ఆత్మ ఎవరు పరిచయ ద్వారా రక్షణ పొందిందనేది పరలోకానికి పోయినా మనకు అవసరం. ఆ లెక్కలో వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటే మనకు అంతే చాలు. వాళ్ళు ఎక్కడ పోతారనేది మనకు అనవసరమైన విషయం. పిల్లరా కనబడే సేవ కాదు, కనబడని సేవ చేయాలి. మనుషులు కనబడాలని కొంతమంది చేస్తారు, అది ఎందుకో. మనం కనబడని సేవ చేద్దాం, అర్థమైంది? మనం కనపడటమే, దేవుడు కనపడాలి. అన్నీ చేసేది ఆయన కదా, మనం ఎందుకు మరి పోజులు కొట్టుకోవాలా? అన్నీ చేసేది ఆయన కాబట్టి ఆయన కనపడాలి, ఆయన హెచ్చించబడాలి. యోహాను ఏమంటాడు? నేను తగ్గించబడాలి. కనుక ఆయన చూపించే వారంగా మనం ఉండాలి. వీళ్ళు నా ద్వారా రక్షణ పొందేవారు, వీళ్ళు నా ద్వారా రక్షణ పొందేవారు, నా సంఘాన్ని చూశారా, ఎంతమంది వస్తారు, నా సంఘాన్ని ఇదంతా కావాలా బాబు? ఎట్లా వచ్చారేంది, ఎట్లా వస్తారు? అదంతా దేవుని కృప. దేవుని కృప మీద ఆధారపడి మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగు. ఆ కూటంలో ఒక వ్యక్తి వచ్చాడు పిల్లరా. ఆ వ్యక్తికి 2 కాళ్ళు లేవు. అయితే పౌలు అతని వైపు చూసినప్పుడు అతనిలో విశ్వాసం ఉన్నదని పౌలు గ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆ వచ్చిన వ్యక్తులు ఏముందంటమ్మా? విశ్వాసం ఉన్నది. విశ్వాసం ఉన్నదని పౌలు గ్రహించి వెంటనే అతన్ని బాగు చేసినట్టుగా, అతని మంచివాణ్ణి చేసినట్టుగా దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. దేవునికే మహిమ కలుగును కాక. ఈ 2 విషయాలు, ఈ 2 వచనాల్లో నుంచి మనం నేర్చుకునేది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించే సత్యం ఏమిటంటే పిల్లరా, మనకు కావలసినది, మనకు అవసరమైంది దేవుడు మనలోనే పెట్టించాడు. ఇది మనం కొంచెం లోతు సమస్యలునే కదా. లోకం నుంచి మనం ఎదుర్కొనేటువంటి విషయాలను జయించడానికి, నా మాట బాగా వినాలి, ఇది అర్థమైతే చాలు మీకు. లోకం వైపు నుంచి మనం ఎదుర్కొనే వాటిని జయించడానికి, నాతో చెప్పండి, లోకం నుంచి మనం ఎదుర్కొనే వాటిని జయించడానికి దేవుడు మనలోనే కొన్ని పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. లోకంలో నుంచి మనం ఎదుర్కొనేటువంటి ఏదన్నా కానీ అది పోరాటమా, శోధన, సమస్యల, ఏదన్నా కానీ పిల్లరా, లోకం నుంచి మనం ఎదుర్కొనే వాటిని జయించడానికి దేవుడు మనలోని కొన్ని పెట్టాడు. మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దేవుడే మనలో పెట్టాడు, వాటిని మనం చూసుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 2 వచనాల్లో కూడా పిల్లరా, అమ్మా నా వల్ల నీకేం కావాలి, నీ దగ్గర ఏముంది అసలు అన్నాడు కదా. నీ దగ్గర ఏముంది అన్నాడు. ఇక్కడ కూడా పిల్లరా, పౌలు స్వస్థత పొందక మునుపు అతనిలో ఏం చూశాడు? అతనిలో ఉన్నదాన్ని అతనికి ఇచ్చాడు. మనం ఇంకో రకంగా మాట్లాడితే ఇప్పుడు ఏదన్నా విశ్వాసం ద్వారా కలిగేది. యేసు విశ్వాసం, అమ్మా నీ విశ్వాసమే నిన్ను బాగు చేశాను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసం బట్టి పాప క్షమాపణ అన్నాడు. విశ్వాసమే. సువార్తను మనం చదువుకుంటే యేసు ప్రభు ఎవరిని బాగు చేసినా నీ విశ్వాసమే అన్నాడు. నీ విశ్వాసమే, నీ విశ్వాసం అన్నాడు. కాబట్టి విశ్వాసం అనేది ఇప్పుడు పౌలు సృష్టించాడా? అతనిలోనే ఉందా?
పౌలు సృష్టించలేదు కానీ అతనిలో విశ్వాసం ఉన్నట్టు గ్రహించెను అన్నాడు. అంటే మనలోనే ఉన్నదన్నమాట. మనలో ఉన్నదాన్ని మనం వెలుగులోకి తీసుకురావాలి. దేవుని స్తోత్రం. ఇదన్నమాట. నీ ఇంట్లో నా వల్ల నీకేం కావాలి? నీ ఇంట్లో ఏముంది? ఇప్పుడు ఎలీషా అద్భుతం చేశాడు కదా. ఎలీషా అద్భుతం ఎలా చేశాడు? తను సొంతగా చేశాడా? ఆమె ఇంట్లో ఉన్నదాన్ని బట్టి చేశాడా? నీ ఇంట్లో ఏముందమ్మా అన్నాడు. నా ఇంట్లో చిన్న నూనె గుడ్డు ఉందయ్యా అన్నాడు. అది చాలు నీ సమస్య పరిష్కరించడానికి. అది చాలు. ఇప్పుడు నీకున్న సమస్యను జయించడానికి నీలో ఏముందమ్మా? నీలో ఏమి లేదా? ఏమి లేదు. ఎక్కడ ఎందుకుంటా? ఏదో ఉంది. ఏముందంటే విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నావు. విశ్వాసం లేదా మనం ఎక్కడికి వస్తాం? దేవుని పట్ల విశ్వాసము కావాలి. దేవుడు ఒక అద్భుతం చేయటానికి మనలోనే కొన్ని పెట్టాడు. దానిని మనము ప్రభువు దగ్గర మనం పెట్టాలి. అర్థమైందా? తర్వాత చెప్తాను ఆ విషయం. ఆ వచనాన్ని కూడా తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మన సమస్యలు జయించడానికి దేవుడు మనలోనే కొన్ని పెట్టాడు. వాటిని మనం వెలుగులోకి తీసుకురావాలి. దేవునికే మహిమ కలుగును గాక. మనలో ఉన్న దాన్ని బట్టి దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇప్పుడు నీలో ఫెయిత్ విశ్వాసం ఉందా? విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏదైనా చేస్తాడు. విశ్వాసం లేదా? అయితే విశ్వాసాన్ని ఎలా తెచ్చుకుంటాం? ఎలా దాన్ని పెంపొందించుకుంటాం? నీలో విశ్వాసం కలగాలంటే ఏంటి? ఎలా విశ్వాసం కలిగిద్ది? ఉంది బైబుల్. ప్రతిదానికి ఆన్సరు బైబుల్ ఉంది. ఎలా కలిగిద్దంటే రోమా పత్రిక 10:7 చూడు ఒకసారి. రోమా పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే అక్కడ ఒక మాట ఉంది. వినుట వలన విశ్వాసము కలుగు. ఈ సంగతి. విశ్వాసం లేదా? అయితే ఏం చేయాలి? నువ్వు వాక్యం చదవాలి. విశ్వాసం లేదా? వాక్యం వినాలి. అదనమాట మనలో విశ్వాసాన్ని అందుకు అన్నమాట. ఇప్పుడు బైబుల్ వినటం, వాక్యాన్ని వినటం అనేది కానీ, బైబుల్ లేకపోతే ధ్యానం చేయటం అనే దాన్ని ఎందుకు చెప్పండి? చాలా కారణాలు, చాలా మేళ్ళు ఉన్నాయి. బైబుల్ వినటం, బైబుల్ చదవటం అనే దాంట్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే అందులో ఒకటి ఏంటంటే మనలో విశ్వాసం పెంపొందించుకోవడానికి. అది దుష్టుడు దేని మీద దెబ్బ కొడతాడు? మన విశ్వాసం మీద దెబ్బ. ఆ విశ్వాసం చెక్కు చెదరకుండా ఉండాలంటే, విశ్వాసం ఎక్కడ మనం తొలగిపోకుండా ఉండాలంటే, విశ్వాస విషయమై తప్పిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకుని అనే మాట 1 తిమోతి పత్రికలో కదా. విశ్వాస విషయమై తప్పిపోయారు అంటాడు. కాబట్టి విశ్వాస విషయమై తప్పిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని బాగా చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలంటే విశ్వాసం నీలో ఉండడానికి. నీలో విశ్వాసాన్ని బట్టి దేవుడు వండర్స్. విశ్వాసం లేకపోతే ఏం చేయలేదు. దేవుడు ఏది చేసినా ఎట్లా చేస్తున్నా విశ్వాసాన్ని బట్టి చేస్తాడు. విశ్వాసాన్ని బట్టి బైబిల్ అంతా మీరు చదవండి. విశ్వాసాన్ని బట్టి ఆమె ప్రవక్త దగ్గరకు వచ్చిందంటే విశ్వాసం లేకపోతే వచ్చిందా? ఉంటే వచ్చిందా? విశ్వాసం లేదా అసలు ఎక్కడికే రాని అది ఎక్కడికో పోయేది. కాబట్టి విశ్వాసము కావాలి. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలంటే విశ్వాసం కావాలి. విందే దాన్ని దేవుడు పని చేసేంత విశ్వాసం మనకు కావాలి. కొన్నిసార్లు సరిపోదు కదా. ఈ పని చేయటానికి సరిపోదు, ఈ పని చేయటానికి ఈ బలం చాలదు. దేవునికి స్తోత్రం కదా. బలం కావాలి. ఒక 10 కేజీలు రాయెత్తాలంటే అర్థమైంది. 10 కేజీలు పిల్లల్ని తీసుకెళ్ళి ఎత్తమంటే ఎత్తాడా? 10 కేజీలు రాయెత్తాలంటే 20 సంవత్సరాలు ఉండాలి. అట్లా అంటే మరి శక్తిని బట్టి అనమాట. ఏదైనా విశ్వాసం సరిపోదు మనకు ఒక్కసారి. అది మా దేవుడు కార్యం చేయటానికి. అందుకే విశ్వాస విషయమై బలహీనులు అనే మాట ఉంది బైబుల్లో. అల్ప విశ్వాసం, అవిశ్వాసం అని ఇనే మాటలు ఉంటాయి. విశ్వాసం లేకపోవటం ఒకటి, విశ్వాసం అల్ప విశ్వాసం అనేది ఒకటి, అవిశ్వాసం అనేది ఒకటి. గొప్ప విశ్వాసం అన్నాడు యేసయ్య. ఒక ఆమెను చూసి, అమ్మ నీ విశ్వాసం గొప్పదే, దేవునికి స్తోత్రం, సామాన్యురాలు కాదు నీ విశ్వాసం. అట్లాంటి విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో ఏదన్నా చేయాలంటే మొట్టమొదట మనలో చూసేది విశ్వాసము. విశ్వాసం పెంచుకోవాలి. దేవుని మీద ఎవరైతే చెప్పినా నమ్మటానికి వీలు లేదు. నేను నమ్మిన దేవుడు సృష్టిని చేసిన దేవుడు, నేను నమ్మిన దేవుడు ఏ పాపం చేయని దేవుడు, నేను నమ్మిన దేవుడు నా కోసం మరణించిన దేవుడు, నేను నమ్మిన దేవుడు మరణాన్ని జయించి లేచిన దేవుడు. అందరి దేవుడు సంగతి ఏమో నాకు తెలియదు, నేను నమ్మిన దేవుడు మాత్రం ప్రత్యేకమైన వాడు. ఇలాంటి క్వాలిటీస్ ఇంకెవరిలో లేవు. ఉంటే చూపిస్తే నేను కూడా అక్కడికే వస్తా. నేను నమ్మిన దేవునికి ఉన్నటువంటి ఆ మంచి గుణ లక్షణాలు ఇంకెవరిలో లేవు. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా విశ్వాసం గట్టి కలిగి ఉండాలి. సందేహించొద్దు లేశమైన అన్నాడు కదా. సందేహించకు లేశమైన
వాగ్దానముల్ సందేహించాకు లేశమైన యేసుని వాగ్దానముల్ ముందంజ వేసి నిరాశ విడచి ముందంజ వేసి నిరాశ విడచి ప్రభుపై నమ్మిక ఉంచుడి ప్రభుపై నమ్మిక ఉంచుడి లేచి రండి విశ్వాసులారా యోర్దాను నది దాటను విడిచి పెట్టు ఈ మిస్రాయిల్ సుఖ విలాస మాయలను. పిల్లరా, కొంచెం కూడా అవిశ్వాసం మనలో రావద్దు. విశ్వాసం, దేవుని పని జరగాలంటే విశ్వాసం అనేది చూస్తాడు దేవుడు. అదే దేవుడు ఏ చేసిన విశ్వాసాన్ని బట్టి చూస్తాడు. అది నీలోనే ఉంది, అది నాలోనే ఉంది. ఆ విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలా. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న దాన్ని బట్టే దేవుడు ఏదైనా చేస్తాడు. విశ్వాసమును బట్టి చేస్తాడు. రెండవది, మన విధేయతను బట్టి, ఒబిడియన్స్ను బట్టి దేవుడు ఏ కార్యమన్నా చేస్తాడు. నువ్వు దేవునికి ఎంతవరకు నువ్వు విధేయురాలివి, విధేయుడవుతున్నావు. ఇలానా ఎంతవరకు నువ్వు విధేయుడవుతున్నావు. యేసు ప్రభు మన రక్షణ కోసం అయితే ఆయన ఎంత విధేయుడయ్యే తెలుసా? ఒకసారి మీరు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే పిల్లరా, ఆయన మరణము పొందునంతగా దాసిన స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా దేవునికి. అలాగనే హెబ్రీ పత్రిక 5లో కూడా పిల్లరా, ఆయన జీవించిన దినములలో మరి విధేయుడయ్యాడనే మాట. ఆయన విధేయతను బట్టి మనకు నిత్యరక్షణకు కారకు. ఆయన విధేయత, ఆయన తాను తగ్గించుకున్నాడు. కనుక విధేయత కలిగిన వారమై దేవుని కార్యాలు నీలో నాలో జరగాలంటే దేవునికి మనం విధేయులం అవ్వాలి. దేవుని వాక్యానికి మనం విధేయులం అవ్వాలి. దేవుని సంఘానికి మనం విధేయులం అవ్వాలి. దేవుని పనికి, పరిచర్యకు మనం విధేయులం అవ్వాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. విధేయత, దేవుడు ఏదన్నా మనలో చేయాలంటే మనలో చూసేది ఏంటంటే ఇది నీలో ఉందా, ఇది నీలో ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. విధేయత విశ్వాసాన్ని చూస్తాడు. రెండవది విధేయతను చూస్తాడు. దేవునికి మహిమ. తర్వాత వాక్యమును చూస్తాడు. ఎంతవరకు నా వాక్యానికి ఇక్కడ స్థలం ఉంది, నా వాక్యానికి ఎంతవరకు వీళ్ళ హృదయంలో స్థలం ఉంది. దేవుని వాక్యం చెప్పింది కదా, సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నమ్మి. మన హృదయాల్లో ఏముండాలి చెప్పండి? వాక్యము నిండి ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యము నిండాలి. వాక్యము నిండి ఉన్నప్పుడు పిల్లరా, మన ప్రార్థన అయినా, మన మాట అయినా, మన పాట అయినా అది ప్రభావితం కలిగి ఉంది కదా. ఇందాక ఒక బ్రదర్ సేవకుడే చెబుతున్నాడు, ఆయన ప్రవచిస్తాడంట. ఎందో దేవుడు చెబుతాడంట. ఆయన మాట్లాడినప్పుడు అలా జరిగిపోతాయి. ఇదిగో ఇలా జరిగింది, ఇదిగో ఏంది ఎంతకాలం ఈ జమ్మి చెట్టు కింద అన్నాడంట ఒక ఆయన. జమ్మి చెట్టు కింద కాదు, నువ్వు త్వరలో 20 ఎకరాలు కొనబోతున్నావు అన్నాడంట. భవిష్యత్తులో అది నెరవేరిందంట. ఇలా కొన్నిసార్లు కొంతమంది సేవకులను చూసి ఒక మందిరాన్ని కట్టబోతున్నావు ఇలా అని చెబుతున్నాడు ఆయన. నేను అలా చెబుతుంటే ఆ మాటల మీద నా మనసు లేదు. కానీ అంటే ఒక వ్యక్తి దేవుని వాక్యంతో నింపబడి పలికితే అది దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు కావాలా. ఆ ప్రవచనాన్ని నాకు మనసు లేదు. పరిశుద్ధాత్మ మరొక విధంగా నాతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే దేవుని వాక్యంతో మనం నింపబడితే నీ మాటకు, నీ పాటకు, నీ ప్రార్థనకు విలువ ఉండిద్ది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానికి స్థానం లేకపోతే నీ పాట ఒత్తిదే, నీ మాట ఒత్తిదే, నీ ప్రార్థనలు కూడా అవి ప్రభావితం కలిగి ఉండలేవు. కార్యాలు జరిగించలేవు. పాట వెనుక ఏమి లేదంటారా? ప్రార్థన వెనుక ఏమి లేదంటారా? అనుకుంటాం మనం. కానీ బైబిల్ లోపల నుంచి చూస్తే పాట వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఒక పాట పాడితే అర్థమైందా, దాని వెనుక పెద్ద కృప ఉంది. ఒక ప్రార్థన చేస్తే అది మనం ఏదో పాట అంటే తెలియదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు వాక్యం ఇచ్చినట్టు అనమాట. పాటలు అంటే ఆయన చిన్న చూపు అనమాట. అర్థమైందా? నాకు బాధ కలగం చూస్తే. పాట అంటే చిన్న చూపు ఆయనకి. వాక్యం కావాలమ్మా, వాక్యం చెప్పాలా, మళ్ళీ చెప్పేది ఏముండదు, అక్షరాలే నాకు అనిపించింది. అట్లా చూసావా, అంటే నన్ను స్తుతించడం అనేది అది చాలా చిన్న విషయం అనుకున్నాడు ఇతను. దేవుడు నాతో మాట్లాడతాడు. ప్రార్థన, ఇప్పుడు బ్రదర్ వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తాడంటే నాకు చూసావా, నేను అంత పెద్ద సేవకుడిని అయితే నాకు ప్రార్థనకి ఇస్తాడా? ప్రార్థన అంటే చిన్న చూపు. నేనంట కదా 3 కూడా, పరిచర్య కూడా ఈవెన్ నా దృష్టిలో అర్థం, ఈ 3 కూడా సమానమే.
అర్థమైంది. ఒక పాట పాడినా అది దేవుని దృష్టికి విలువైంది. ప్రార్థన, చిన్న ప్రార్థన అయినా విలువైంది. వాక్యం చెప్పటం అయినా పాట పాడటం కంటే గొప్ప ఏం కాదు. పాట గొప్ప, ప్రార్థన తక్కువ, లేదా ప్రార్థన గొప్ప, వాక్యం తక్కువ అనేది కాదు. ఈ మూటి వెనుక గొప్ప కార్యాలు జరగాలని దేవుడు నిర్ణయించాడు. ఒక పాట పాడితే ఆ పాటకు ఏం జరిగింది మనందరికీ తెలుసు, కానీ ఎందుకో పాడం. పాట పాడితే కదా అపోస్తల కార్యాలు 16లో సంఖ్యలు పునాదులు గదిలి అంట. పునాదులు గదిలించే స్తుతి అది. అర్థమైన సాతాను పునాదులు కూడా స్తుతిని కలిగించి పాట పాడమంటే ఏం సిగ్గుపడి నువ్వు పాడలే అమ్మ, ఏమ్మా అవకాశం వచ్చిందని గంతెయ్యాలి కదా. పాట పాడే అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు దేవుడు స్వరం చూస్తాడా, మన హృదయాన్ని చూస్తాడా? హృదయాన్ని చూస్తాడు. పాట పాడాలి, దేవునికి స్తోత్రం. నేనైతే కూర్చుంటా, అవకాశం దేవా నువ్వు ఏ అవకాశం ఇస్తావో ప్రతిదాన్ని బట్టి నేను మహిమపరచాలయ్యా. అది అవకాశం లేదు, అవకాశం పరిచయం చేసే అవకాశం, అది అన్ని సమానమే. నేను పాట పాడేదాన్ని కదా, నన్ను సాపలేమన్నాడింది. అది నేను ప్రార్థన చేసేదాన్ని కదా, నన్ను వంట దగ్గర ఉండమన్నాడు ఏంటి? అర్థమైందా? వంట దగ్గర ఉండటం ఒకటే, ఇక్కడ పాట పాడటం ఒకటే. అర్థమైందా? యుద్ధానికి పోయేవాడు జీతం ఎంతో, సామాన్ దగ్గర నుండి కాపలా కాసేవాడు జీతం కూడా. ఇది తెలియదు చాలా మంది దేవుని బిడ్డలు. పాట గొప్పది అనుకుంటున్నారు, సాపలేయటం తక్కువ అనుకుంటారు. సాపలేసే పని ఎవరిది? మేరేమది కదా. సాపలేసే పని వాళ్ళది కదా. అదే నాది పాట పాడే పని. అన్ని పిల్లరా ఈ హెచ్చింపులన్నీ పోవాల. అర్థమైందా? ఎవరైతే సూత్రం ఉందో కూడా, బైబిల్లో సూత్రం ఉంది కానీ దాన్ని ఎందుకో పట్టుకోమను. దేవుడు ఏం చెప్పాడు? తన్ను తాను తగ్గించుకునేవాడు తగ్గించబడతాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. హెచ్చించుకునేవాడు ఎత్తుడు ఎప్పుడు? అది ఎప్పుడన్నా ఎత్తులేవాడు, ఎప్పుడైనా తగ్గించబడతాడు. దేవుని దగ్గర మనం చేయకూడదు, అదే తగ్గించుకోవాలి. యేసయ్యా నీ పనిలో ఏదైనా నా గొప్ప భాగ్యం నాయన, దేవునికి స్తోత్రం. అది ఏదైనా సరే అది మన భాగ్యంగా మనం ఎంచుకొని మనం చేయాల. దేవునికే మహిమ. విధేయులమై మనము ఉండాలా. పాట వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంది, ప్రార్థన వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంది. ఓరికే కాదు, యేసు నామములో నువ్వు చేసే ప్రార్థన ఏమి చేయదు అనుకుంటున్నాము, దాని వెనుక గొప్ప శక్తి ఉంది. స్తుతిలో గొప్ప శక్తి మనకు తెలుసు. అన్ని స్తుతిలో గొప్ప శక్తి ఉన్నది, ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది, వాక్యంలో గొప్ప శక్తి ఉన్నది. కనుక వాక్యంతో నింపుకోవాలా. వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. వాక్యం వినేటప్పుడే దేవుడు అద్భుతం జరిగిస్తాడంట. సమస్యకు పరిష్కారం వచ్చేసింది. మంచి వాక్యం తీసుకొని మనం వెళ్ళి వాక్యం అట్లా వినాలా. ఈ వాక్యం చెప్పబడిన వాక్యము ద్వారా, ఎందుకంటే అందరి హృదయాలు ఈ దినం ప్రణాళిక నిన్న మనకి ఎవరికని తెలుసా? అట్లా ఆలోచన ఉండే ఉంది. ఈ ప్రణాళిక దేవునికి తెలుసు ముందుగానే. ఈరోజు అర్థమైంది, ఇక్కడ జాన్ వెస్లీ ఇంటి దగ్గర ఇలా కూటం జరిగింది, ఇంతమంది పాల్గొంటారు, నా దాసుడు కూడా వెళ్తాడు. ఆయన అవకాశం ఉండాలి కదా, మరి వెళ్తాడు. ఆయనకు తెలుసు నేను వస్తాను రాను, ఆయన ముందే తెలుసు. వస్తాడు, వెళ్తాడు. ఇదిగో ఈ విషయాలు నాకేం తెలుసు, ఏం మాట్లాడాలి, నేను కల్పించుకొని మాట్లాడండి కాదుగా. నాకేం ఒక వచనం ఇస్తాడు దేవుడు, ఒక ఆలోచన ఇస్తాడు. ఇదిగో ఇది ఈ విషయం అంటే దేవునికి అంత ముందుగానే మనకున్నది ప్రణాళిక. దేవునికి ముందుగానే ప్రణాళిక. అర్థమైందా? మన అడుగులు ఆయన లెక్క పెట్టున్నాడు, మన మాటలు ఆయన మన చర్యలన్నీ కూడా మాట ఉంది. మన చర్యలన్నీ కూడా దేవుని గ్రంథంలో ఉన్నది. ఇప్పుడు ఈ రోజు ఏం చేయబోతున్నాము, రేపు ఏం చేయబోతున్నాం, ఎల్లుండి చేయబోతున్నాం, దేవునికి అన్నీ కూడా తెలుసు. కనుక ఈ వాక్యము దేవుడు ఈ దినాన్ని ఇక్కడ నిర్ణయించిన వాక్యం. నాకేం తెలుసు ప్రభా, ఒక వెళితే నేను ఏం చెప్పాలి అంటే దేవుడు వచ్చింది ఇస్తాడనమాట. తడుక్కున మెలిచింది నా మైండ్లో. అర్థమైంది? దేవుడు అలాగనమాట, అన్ని దేవుడు సమకూర్చి పెడతాడనమాట. ఫలానా విధంగా. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మన జీవితంలో ఏదన్నా జరిగించాలంటే, 1 విశ్వాసం, 2 విధేయత, 3 వాక్యంతో దేవుని మాటలతో మనం నింపుకోవాలి. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది, అది మనకు లేదు. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. వాక్యం ఏంటి చెప్పండి? దేవుని వాక్యము అనే మాట ఉంది. వాక్యం అనగా దేవునిది కావాలా అని మనం అనుకుంటాం. వాక్యం అంటే సరిపోయింది కదా. వాక్యానికి అన్ని రకాలైన పేర్లు ఎందుకు పెట్టాలి? జీవవాక్యం అంటాడు. జీవవాక్యమును పట్టుకొని లోకంలో జ్యోతుల వలె అంటే వాక్యం అంటే సరిపోయింది కదా. వాక్యానికి జీవం ఎందుకు తగిలించాడు అంటే, వాక్యంలో మనకు లైఫ్ ఉంది, జీవము ఉంది. సత్యవాక్యం అంటాడు. వాక్యం అంటే సరిపోయింది కానీ సత్యం ఎందుకు?
అంటే ఈ వాక్యము మనకు ట్రూత్ ఏదో, సత్యం ఏదో మనకు నేర్పించింది. సత్యం ఏదో ఇంకా చెప్పండి. కృపావాక్యం అంటాడు. కృపావాక్యమునకు మీకు అప్పగించితని అంటాడు అపోస్తలుల 20లో. మరి వాక్యం అంటే వాక్యం చెప్పకుండా కృప ఎందుకు తగిలించాడు అంటే వాక్యంలో మన కోసం కృప దాయబడి ఉంది. రక్షణ వాక్యం అంటాడు. వాక్యం అనే చెప్పకుండా వాక్యాన్ని రక్షణ ఎందుకు చెప్పాడు అంటే వాక్యము మనలను రక్షించింది. తర్వాత యాకోబు పత్రికలో శక్తి కలిగిన వాక్యం అంటాడు. వాక్యం అని చెప్పకుండా వాక్యాన్ని ముందు శక్తి ఎందుకు తగిలించాడు అంటే వాక్యం మనకు శక్తినిచ్చింది. చూసారా పిల్లరా, దేవుని వాక్యము మనకి ఇవ్వటంలో దేవునికున్న ఆలోచన ఇది మనకు జీవం ఇవ్వాలని, ఇది మనకు సత్యం నేర్పాలని. పరిశుద్ధ వాక్యం అంటాడు మరొక చోట, ఇది మనకు పరిశుద్ధతనివ్వాలని. పిల్లరా, నా విశ్వాసము, నేను ఇన్నిసార్లు బైబిల్ ధ్యానం చేసిన నా విశ్వాసం ఏంటంటే వాక్యమే అన్ని సమస్యలకు పరిష్కారం, ఇంకా రెండోది లేదు. నేను అనేక సార్లు చెప్పదు, సకల సమస్యలకు పరిష్కారంగా దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. కొద్ది నిమిషాలు వాక్యమిని ప్రార్థన చేసుకుంటే అది పవర్ఫుల్గా ఉండిద్ది అన్నమాట. వాక్యం చదివి ప్రార్థన చేయటం అనేది దినవంతా శక్తివంతులంగా మనం ఉండగలుగుతాం. దేవుని పిల్లరా, ఆ బ్రదర్ అలా చెబుతుంటే నాకు అనిపించింది కదా, అంటే వాక్యంతో నింపుకొని మాట్లాడటం అనేది చాలా ముఖ్యమైంది, చాలా అవసరమైంది కూడా. వాక్యంతో నింపుకొని మళ్ళీ మౌనం ఉండదు. వాక్యంతో నింపుకొని మనము మాట్లాడాలి, అది ప్రజలకు ప్రయోజనం. ఎందుకంటే వాక్యంతో నింపిన మాట అది ఎప్పుడు వృధా కాదు. వాక్యంతో నిండి పాడిన పాట అది ఎప్పుడు వృధా కాదు. వాక్యంతో నిండి చేసిన ప్రార్థన అది ఎప్పుడు వృధా కాదు. వాక్యంతో నింపుకొని మనం చేసిన పరిచర్య ఎప్పటికది వృధా కాదు. దేవునికి స్తోత్రం. కనుక వాక్యము ఏదన్నా జరిగించాలంటే వాక్యం దేవుడు చూస్తాడు. నా వాక్యానికి ఏమి ఎంతవరకు విలువిచ్చింది, నా వాక్యానికి ఎంతవరకు స్థలం ఇచ్చింది చూస్తాడు కదా. నా వాక్యం పట్ల ఏమికి ఎంత గౌరవం ఉంది. అవును కదా. వాక్యం అనగా ఏంటి చెప్పండి? యేసయ్యే. వాక్యం అంటే దేవుడే కదా. అర్థమైంది. దేవుడే గ్రంథ రూపమై మన చేతుల్లోకి వచ్చాడు, గ్రంథ రూపమని. కాబట్టి వాక్యమునకు నువ్వు ఎంత గౌరవిస్తున్నావు, వాక్యానికి ఎంత విలువనిస్తావు, వాక్యానికి నీ హృదయంలో ఎంత స్థలం ఉంది. ఏదో కార్యాలు జరగాలని జరుగుతాయా? జరగవు కదా. వాక్యమునకు తగినంత విలువను, తగినంత గౌరవాన్ని, తగినంత స్థానాన్ని మన జీవితంలో మనం ఇచ్చేవారంగా మనం ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగా. మనలో ఉన్న వాక్యాన్ని బట్టి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికే స్తోత్రం. తర్వాత ప్రేయర్, ప్రార్థన. దేవుడు ఏదన్నా చెయ్యాలి అంటే మనలో చూసేదంటే ప్రేయర్ లైఫ్. ప్రార్థన ఉన్నదా? ప్రార్థన చేస్తుందా? వేకుని నా పాదాలు పట్టుకుంటారా? నాతో కొంత సమయాన్ని గడుపుతారా? యేసు ప్రభు ఏందంట, ఇంకా చీకటి ఉన్నప్పుడే ఆయన లేచి అక్కడ ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన, దేవునితో మాట్లాడతాడు. ప్రభువా నీ ప్రణాళిక ఎలా, దేవుడు గైడెన్స్ ఇస్తాడు. అప్పుడు దినం కొరకైనటువంటి ఆలోచన దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన వాక్యంతో మనం నింపుపోయినప్పుడు ఆయనే సరైన దిశలో మనలను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే ఈ లోకంలో మనం ఏదన్నా సాధించగలం. ప్రార్థన అనేది దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం. ఈ లోక సమస్యలు జయించాలంటే దేవుడు ఇన్వాల్వ్ కావాలంటే నేను ఒకసారి సినిమా సంగతి చెప్పా. నా చిన్నతనంలో మా అమ్మ తీసుకెళ్ళింది. ఆ సినిమా పేరు ఏంటంటే సువర్ణ సుందరి కథ. ఏ కథ అది? పిలువకురా అని, అలుగకురా అని ఒక పాట. ఆ పాట కూడా నాకు బాగా ఇష్టం. ఆ పాటని కల్పన అని ఒక ఆమె పాడిందమ్మా. అది ఇక నాకు వినాలంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట ఆ పాట. అసలు అందులో పిల్లరా ఇద్దరు ప్రేమికులు ఉంటారు. ఈ భూలోకపు నరుడు, పరలోకపు దేవతోత ఆమె ఎందుకో ఆమె కర్మగాలి భూమి మీదకి వచ్చింది. వస్తే ఈయన కనపడ్డాడు, నాగేశ్వరరావు గారు. కనపడితే వీళ్ళిద్దరూ మనసులు కలిసి ప్రేమించుకున్న తర్వాత అప్పుడు పిల్లరా మరి మనమిద్దరం మీట్ కావాలంటే, కలుసుకోవాలంటే ఎలా అంటే ఆమె ఒక ఫ్లూట్ ఇచ్చిందాక. ఫ్లూట్ అంటే మురళి ఇచ్చి, ఈ మురళి కనుక నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నేను వచ్చేస్తాననేది. ఇక ఆమె రావాలంటే ఈ మురళి పోతానమాట. అది గిఫ్ట్గా ఇచ్చిందనమాట. అది ఊస్తే పిల్లరా ఇది ఇందులో ఒక ఆత్మీయ మర్మం ఉంది. అందుకోసం ఇది ఈ సంగతి అంతా సినిమా సంగతి చెప్పా. అది నా హృదయంలో ఫిల్ట్ అయింది. అందుకు చెప్పా మీకు. ఆ చిన్నతనంలో మా అమ్మతో పోయి నేల మీద కూర్చొని అర్థమైంది చూసిన సినిమా ఇప్పుడు నా హృదయంలో ఉంది. ఏంది అది విషయం అంటే, ఈ ఫ్లూట్ చూస్తే ఆమె వచ్చేసింది. ఇక ఎక్కడున్నా సరే ఆ దేవలోకంలో ఎక్కడున్నా సరే ఫ్లూట్ స్వరం వినపడితే ఆమె వచ్చి భూలోకానికి వచ్చేసి అది గుర్తు అనమాట. పిల్లరా ఒక సందర్భంలో ఇంద్రుడి దగ్గర నాట్యం చేస్తుంది ఆమె. ఇంద్రలోకంలో నర్తకి ఆమె.
ఆ చేస్తున్నప్పుడు అప్పుడు వీడు కింద కూర్చుని. ఆమె రాలేదు. ఏలిన వారి కొలువురా స్వామి, అనలేను ఓ అనలేను రాలేనయ్యా, నలుగురిలో నా రాజా నన్ను పలుసన చేయకు రాజా అని ఒక పాట. అంటే నలుగురిలో ఉన్నాను, నన్ను కించపరచొద్దు, పలుసన చేయొద్దు. ఇది లేకపోతే పాడేవాడిని పాట కూడా. ఏమైంది కానీ అర్థమైంది. అందులో ఉన్న భావం మనం తీసుకుంటున్నాం. పిల్లరా, ఎందుకు ఈ విషయం చెప్పారంటే ఫ్లూట్ చూస్తే వచ్చేసింది. అట్లాగానే నా విశ్వాసం ఏంటంటే, మీ విశ్వాసం కూడా ఏమై ఉండాలంటే, ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తే నా దేవుడు తప్పకుండా వస్తాడు. దేవునికి స్తోత్రంగా. నేను రావాలంటే ఇదిగోరా, ఇది ప్రార్థన చేయి అని దేవుడు ప్రార్థన మనకి ఇచ్చాడు. అర్థమైందా? నేను పలకాలంటే, నేను రావాలంటే, నేను మాట్లాడాలంటే ఒకే ఒక సాధనం ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడతాం, ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. ఇక ప్రార్థనే దేవునికి స్తోత్రం. ఆ సమస్యలోకి, ఆ వివాదంలోకి రావాలి అంటే ప్రార్థన చేయాలి. దేవుడు రావాలి కదా, దేవుడు దిగి రావాలి. దేవునికి స్తోత్రం. వచ్చేటప్పుడు అక్కడెక్కడ ప్రార్థన జరుగుతుంది, దిగిరా అంటున్నారు. ఏం లేదు, ఆ మందిరం అంతా గగ్గోలు అయిపోతుంది వచ్చేటప్పుడు. దిగి వచ్చేదండి ఆలోచన మన హృదయంలోనే. ఆయన ఉన్నది లోపల ఉన్న దేవుడు వెలుపలికి తేవాలి. ఇప్పుడు బైబుల్ చెప్పింది ఏంటంటే, పైనుంచి రాడు, పైనుంచి వచ్చేదేమి లేదు. లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే ఆయన కార్యకారిగా బయటకు వచ్చి మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. రక్షణ పొందిన ప్రతి వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మళ్ళా పరిశుద్ధాత్మ దిగిరాయి అంటే దిగి వచ్చేదేమి లేదు. నేను 2000 సంవత్సరాల క్రితమే మేడగదిలోకి వచ్చాను రా బాబు. విశ్వసించిన వాళ్ళందరిలో ప్రవాహం వల్లే పారుతా ఉన్నాను. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో వాళ్ళలోకి వచ్చేస్తాను, వాళ్ళలోకి వచ్చేస్తాను. ఇప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్న మనందరిలో ఉన్నాడు. నాలోనే ఉన్నాడు, అందరిలో ఉన్నాడా? మనలో ఉన్న దేవుణ్ణి మళ్ళీ పైనుంచి రమ్మనేది ఏంది? పైనుంచి ఏమి రాడు, లోపలికి వచ్చాడు. లోపల ఉన్నాడు. నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయం నుంచి బయటకు వచ్చి నీ కార్యాలను కార్యకారిగా నీ కార్యాలు ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుని ఆత్మ మనకు చెబుతుంది ఏమిటంటే, దేవుడు మనలో ఏదన్నా చేయాలంటే ఆయన చూసేది మొట్టమొదట నీలో విశ్వాసాన్ని చూస్తాడు, నీలో ఒబీడియన్స్. ఎంతవరకు నువ్వు విధేయురాలివి, దేవునికి విధేయురాలివేనా? ఏదో వరకు అట్లా మనుషుల ముందేనా? నిజంగా దేవుడు అంటే గౌరవం, భయం ఉందా? విధేయత చూస్తాడు. 3 ఏం చూస్తాడు అన్నాను? వాక్యమును నీ హృదయంలో ఆయన వాక్యానికి ఎంతవరకు స్థలం ఉంది, ఎంతవరకు చోటు ఉంది? అది వాక్యాన్ని గౌరవిస్తావా, ఘనపరుస్తావా? ఆ వాక్యం చూస్తాడు. 3 ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితాన్ని. ప్రార్థన చేస్తావా? అసలు నాకు అనుమానం, కొంతమంది ప్రార్థన చేస్తారా, దేవునితో మాట్లాడతారా? మనం ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు మనం స్టార్ట్ చేస్తాం కదా, కొన్ని ఆలోచనలు దేవుడే మన హృదయంలో పెడతాడు. మనం వాటి గురించి మనం చేయాలనుకో, దేవుడే మన ద్వారా చేయిస్తాడు. ప్రార్థన నడిపింపు అంటే అదే అన్నమాట. ప్రార్థన చేస్తూనే దేవుని ఆత్మ, అందుకే స్లోగా స్టార్ట్ చేయాలంట. అర్థమైంది? ఏదో ఎక్స్ప్రెస్ పోయినట్టు బండి ఎక్కితే చాలు, ఈ అబ్బాయి బండి. నేనేదో నిదానంగా, నాకు ఏదో కొంచెం మనసుకు చికాకుగా ఉండి అట్ట వరకు అట్ట బజార్ అట్ట పోయేద్దామయ్యా, నిదానంగా పోయేద్దాం. ఎక్కితే ఇక ఎక్స్ప్రెస్ తీసుకెళ్తున్నాడు బండిని. నేనేంటి నిదానంగా అటు ఇటు చూసుకుంటా, కొంచెం మైండ్ ఫ్రెష్ అయింది, మళ్ళీ పైకి వాక్యం చదువుకోవాలని నేను ప్రార్థన చేయమన్నా అంతే. బండి ఎక్కినా ప్రార్థన చేయమన్నా వెళ్ళిపోయింది స్పీడ్. ఇక నిదానంగా చేయాలి, నిదానంగా మనం ప్రార్థన. అలా చేసినప్పుడు నడిపింపు, దేవుని ఆత్మ నడిపింపు వచ్చేది ప్రార్థన. మనం ఏదో గబుక్కన ఇక చేసి ముగించాలని కాదు, చెప్పిన 4 మాటలైనా నిదానంగా, నెమ్మదిగా, స్పష్టంగా యేసయ్యకి మనం అందించాలి. దేవునికే మహిమ కలుగునుగా ప్రార్థన మనం చేయాలి. మనలో ప్రార్థన జీవితాన్ని దేవుడు చూస్తాడు. ప్రార్థన చేయాలి. పిల్లరా, విశ్వాసంతో కొంతమంది సేవకులు ప్రార్థన పెట్టుకుంటారు. మాకు ఒక ప్రేయర్ టీం ఉంది, సేవకులు 12 మంది ఉంటాం. ఈ 12 మంది వారంలో 1, 2, 3 సార్లు కలుస్తారు. వాళ్ళు మా విశ్వాసంతో తన సంఘంలో ఉన్న సమస్యలని కూడా పరిష్కరించుకోవాలని. అర్థమైందా? ఒక సేవకుడు బహుగా పోరాడుతున్నాడు, శోధించబడుతున్నాడు, భార్య శత్రువు అయిపోయింది. అర్థమైందా? ఈ జీవిత ఈదలేను ప్రభు అనే ఒక పాటలో ఏమన్నాడు? భార్య నాకు, సోదరులే నాకు శత్రువులు అయిపోయారని పాట. ఈ జీవిత ఈత ఉంటే పాడతా. ఈదా లేకున్నాను నా చేయి పట్టుకో నా యేసు నాదా, గాలి తుఫానులచే కలిగే తరంగముల, గాలి తుఫానులచే కలిగే తరంగముల కొట్టబడుచున్నాను
పుత్రాదులచే బాధలెన్నో కలిగే, భార్యాపుత్రాదులచే బాధలెన్నో కలిగే, బాధలన్నీయు పాప బహు త్వరగా రావా, బాధలన్నీయు పాప బహు త్వరగా రావా. ఈ జీవిత ఈత ఈత నీకున్నాను, నా చేయి నా యేసునాథా. కానీ ప్రార్థనా గీతం ఇది. ఒంటరిగా ఉన్నప్పుడు మనం పాడుకొని ప్రార్థన, ఇదే ప్రార్థన. అసలు ఈ పాట పాడుకోవడమే ప్రార్థన చేయటం దేవుని దగ్గర. పిల్లారా, ఈ ఈ ఈ చరణం ఖచ్చితంగా నేను చెప్పే దైవజనునికి సూట్ అయింది. చాలా శోధించబడుతున్నాడు, భార్య చేత పిల్లల చేత శోధించబడత పోరాడుతున్నాడు. ఆమె శత్రువు అయిపోయింది, ఆమె ఒక సాతాన్ అయిపోయింది. దైవజనుల జీవితంలో కూడా పిల్లరా, నువ్వు ఎట్లా సేవ చేస్తావురా అందంట. ఒక రాత్రి పక్కలో ఉన్న ఉండి లేచింది, పక్కలో ఉన్న లేచి ఈయన పోయి కళ్ళెరు చూస్తా, ఎట్లా చేస్తావురా, నీ సేవను నాశనం చేయటం నేను జీవితంలోకి వచ్చాను అందంట. నిద్రపోయాడంట ఈయన. నా భార్య కదా, భార్యలోకి సాతాను. ఎవరు అనుకున్నావు నేను, నీ పట్ల దేవునికున్న ఉద్దేశాలు నాకు తెలుసు, అవన్నీ పాడు చేయటానికి నేను నీ జీవితంలోకి వచ్చాను అన్నాడు. అప్పుడు అక్కడి నుంచి జరిగే టెన్షన్లు, పోరాటాలు అన్నిటితో కొన్ని గ్రంథాలు అనుభవాలతో రాసి. అంటే భార్య శత్రువు, కొంతమంది భర్తే శత్రువు అయిపోతారు. భార్య శత్రువు, భర్తే. అట్లా పోరాటం ప్రార్థన చేయడానికి రమ్మంటే మేమందరం పోయాం. ప్రార్థన చేయడానికి పోతే ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు పిల్లరా. ఒక నీటి డ్రాప్ కింద వేసామనుకో, అది ఆరిపోను కూడా ఆరిపోదమ్మా ఆమెను అంటున్నారు. ఏమి ప్రార్థన నాకు అర్థం కాదు. ఆమె మనోళ్ళకు కొంతమంది అట్టున్నారు కదా, ఏమా ప్రేక్షలు ఉన్నారు అట్ట, కొద్దిగా ప్రార్థన చేయమా అంటే అర్థమైందా? ఏంటంట ఇది 3 మాటలు కదా, కొట్టే కట్టే తెచ్చా అన్నట్టు. నువ్వుడే ఇక అయిపోయిందా అమ్మ. కొచ్చేపు దేవుణ్ణి స్తుతించి, అర్థమైందా, కొచ్చేపు దేవుని పరిచయం చేసుకొని. అసలు అడ్రస్ కూడా పెట్టరు కొంతమంది. ఏం ఉత్తరం అంటే అడ్రస్ లేని ఉత్తరం అయ్యి. ఇప్పుడు ప్రార్థనలన్నీ ఏంటంటే పైన అడ్రస్ లేదు, కింద అడ్రస్ లేదు. సేవకులు కూడా అంతేనమ్మా. వాళ్ళు అసలు ముందర అసలు ఎవరికి నువ్వు ఉత్తరం రాస్తున్నావు, ఏది అడ్రస్, ఎవరికి ఉత్తరం రాస్తున్నావు, ఆయన ఉండాలి కదా. అది కింద అడ్రస్ లేదు, పైన అడ్రస్ లేదు, మధ్యలో మ్యాటర్ అంతా. ఇక బాధలన్నీ వాళ్ళకి పోతారు. పిల్లలు ఏ అడ్రస్కి పోవాలి, ఎక్కడికి వెళ్ళామో ఈ ఉత్తరం తీసుకెళ్ళి సాతానికి ఏమంటావు, దేవునికైనా ఇంకెవరికైనా రాసావా? ఉత్తరం అంటే ప్రార్థన. ఈ ఉత్తరం ఎవరికి రాసినట్టు? కానీ కొంచెం నిదానం అమ్మ, కొంచెం స్లో. కొంతమంది ప్రార్థన చేస్తుంటే అట్లా అనిపించింది. స్లో ఎక్స్ప్రెస్ పరిగెత్తుతారు. అట్లా కానీ కదయ్యా, కొంచెం నిదానంగా, కొంచెం నెమ్మదిగా, సమాధానంగా యేసయ్యకి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు చేయాలి? దానియేలు లాగా మనం చేయాలి. అదే దానియేలు లాగపోయినా ఇశ్రాయేలు దినమునకు 2 పర్యాయాలు వాళ్ళకు ఒక ప్రేయర్ టైం ఉంది. అర్థం ఉదయకాలం, హస్తమయ కాలంలో వాళ్ళు అట్లా దేవుని దగ్గర. అలాగే మనం కూడా ఇది ఖచ్చితంగా ఇది ప్రేయర్ టైము, ఇది ప్రార్థనా సమయం. అర్థం ఈ ప్రార్థనా సమయం జాగ్రత్త కలిగి ఉండాలి. అర్థం మా సేవకులకైతే ఒకటి అర్థమైపోయింది. అది ఎంత ప్రోగ్రామ్ అయినా సరే, ఫలానా పాస్టర్ గారు 10 లేకుండా బయటకు అడుగు పెట్టడు, ఇది వాళ్ళని అడగని చెబుతారు. మా సేవకులు అడుగుతారు, బ్రదర్ మాత్రం 10 కాకుండా బయటకు రాడు, 10 అయిన తర్వాతనే స్నాన పానాదులు చేసుకొని అప్పుడు బయటికి వస్తాడు. అది ఆయన దేవునితో గడుపుకునే సమయం. అది దేవునితో మనం ఒక సమయం, ప్రేయర్ టైం ఉండాలి. ఇది నా ప్రభుతో మాట్లాడుకునే సమయం, ఇది వాక్యాన్ని ధ్యానించుకునే సమయం. కనుక పిల్లరా, నేనేం చెబుతున్నానంటే, దేవుడు ఎవరి జీవితంలో మేలు చేస్తాడు. అసలు ఆయనతో సంబంధం లేని వాళ్ళతో మనం ఎవరినైనా పోయి అడిగామనుకో, డబ్బు అడిగామనుకో, పరిచయం లేని అడిగితే నువ్వు ఎవరమ్మా, అసలు నేను ఏనాడు చూసి అడగనే, ఎట్లా ఇవ్వమంటావు నన్ను? అసలు ఏది కారణం, నన్ను అడగటానికి గల కారణం మీద నువ్వెవరో నాకు తెలియదు, నన్ను వచ్చి అడుగుతున్నావు, ఎట్లా ఇవ్వమంటావు? అట్లా మనం దేవుణ్ణి అడగటం కూడా దేవునితో పరిచయం లేనట్టుగా. ఆయనతో పరిచయం ఉందా? అర్థమైందా? దేవుడు అట్లా అడుగుతాడు, నువ్వు ఎవరమ్మా, నాకు పరిచయం లేదే, నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడినట్టు, నేను నీతో మాట్లాడినట్టు ఎప్పుడు నాకు అనిపించడం లేదే, ఎట్లొచ్చి అడుగుతున్నావు అని అంటాడు. అంటే దేవుడు మనకి ఇవ్వాలంటే ఆయనతో మనం అడిగిన అనుభవం ఉండాలి, ప్రార్థన అనుభవం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన ఎవరైతే చేస్తారో మనం అడిగినవి దేవుడు ఇవ్వటానికి అవకాశం ఉంది. దేవుడు మనలో చూసేవి ఏదన్నా మనకి ఇవ్వాలంటే దేవుడు మనలో, నీ దగ్గర ఏముంది అంటే ఆమె చెప్పింది కదా, చిన్న నూనె,
అదే చాలమ్మా. ఉందా? తీసుకురా. నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి నీ జీవితం ఏదన్నా దేవుడు చేస్తాడు. అతని కాళ్ళు బాగు చేయాలంటే ఏం చూశాడు పౌలు? విశ్వాసం ఉంది అతనిలో. విశ్వాసం అయితే బాగు అయ్యేవాడు కాదు. అంటే అతనిలో ఉన్న దాన్ని బట్టి అతనిని బాగు చేశాడు. ఇందులో ఉదయకాలం పరిశుద్ధాత్మ మన కోసం ఇచ్చిన వాక్యం మీద నేను ఏదన్నా చేయాలంటే మీలో ఉన్న దాన్ని బట్టే చేస్తాను, మీకు వెలుపల ఉన్న దాన్ని బట్టి చేయను అని చెబుతున్నాను. నీలో విశ్వాసం ఉంటే నీ విశ్వాసాన్ని బట్టే చేస్తాను, నీలో విధేయత ఉంటే నీ విధేయతను బట్టే చేస్తాను, నీలో నా వాక్యానికి చోటు ఉంటే దాన్ని బట్టే చేస్తాను. ప్రార్థన ఉందా? నన్ను ప్రార్థన చేస్తూ నాతో పరిచయం ఉందా? నీ ప్రార్థన బట్టే ఏదన్నా నీలో నేను చేస్తాను. ఆఖరిగా పిల్లరా, దేవుని ఆత్మ, దేవునికి స్తోత్రం. దేవుడు మనం రక్షించినప్పుడు మనకు దేవుని ఆత్మనిచ్చాడు కదా. ఆత్మదేవుడు మన రక్షణ పొందిన అందరిలో ఉన్నాడు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. ఇంకా వేరే వాళ్ళు చెప్పే నేను పేరెత్తి మాట్లాడిన వాళ్ళతో మనకు అనవసరం. అర్థమైంది? అదంతా గందరగోళమైనటువంటి వాతావరణంలో మనం వెళ్ళొద్దు. బైబిల్ 2 వచనాలు కూడా మనకి ఏం చెప్పిందంటే, మనం రక్షణ పొందినప్పుడే, మనం బాప్తిస్మాన్ని పొందినప్పుడే పరిశుద్ధాత్ముని వరంగా దేవుడు మనకు ఇచ్చాడు. మన హృదయాలు పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నవని బైబిలే చెప్పింది. రక్షణ పొందటం వలన మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అయిపోయింది. ఆలయం లోపల కూర్చున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే పిల్లరా, ఆయనను లోపల ఉన్న ఆయనను మనం ఎంతవరకు రెస్పెక్ట్ చేస్తున్నాం, వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం, ఘనపరుస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా పిల్లరా, దేవుడు మన ప్రార్థనలకు, తన కార్యాలకు జవాబులు ఇస్తాడు. మన కార్యాలకు, మనం చేసే ప్రార్థనలకు ఆయన జవాబులు ఇస్తాడు. మనలో పరిశుద్ధాత్మను చూస్తాడు. నేను పంపించాను కదా. అర్థమైందా? సకల సమస్యల పరిష్కారంగా పరిశుద్ధాత్మను పంపించాను కదా. ఇప్పుడు కథ చెప్పాలి మీకు నేను. ఇప్పుడు ఇది చెప్తే మీకు అర్థమైంది. పిల్లరా, ఒక తల్లి భర్త యవన కాలంలోనే భర్త చనిపోయాడు. ఒక కొడుకమ్మ. ఆ కొడుకు నల్లారు ముద్దుగా పెంచుకొని బాగా చదివించుకుంది. కాయ కష్టం చేసి పొలం పనులు చేసి ఆ బిడ్డను బాగా చదివించింది. ఎంత చదివాడంటే మరి ఆ ఉద్యోగం వచ్చి విదేశాల్లో ఉన్న వాళ్ళు ఆయన పిలుచుకున్నారు. అయ్యా మా కంపెనీలు వచ్చి నువ్వు జాబ్ చేయని చెప్పి విదేశాల్లో ఆయన సేవ చేస్తుంది. అయితే ఈ తల్లి ఈ విలేజ్లోనే ఉంది, కష్టపడతానుంది. ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ కాంట్రాక్ట్ ఉంటుంది అన్నమాట. ఆ కాంట్రాక్ట్ అయిపోయిన దాకా వీళ్ళు రావటానికి వీలు ఉండదు. అక్కడ అది దాన్ని ముగించుకొని కనుక రావటానికి. అయితే తల్లి మీద గౌరవంతో, నా తల్లి నన్ను కష్టపడి చదివించుకుందని ప్రతి నెల కూడా పిల్లరా ఒక కవర్ పంపుతున్నాడమ్మా. కవర్లో చెక్కు పెట్టాడు. అది చూసుకుంటుంది. పెట్టులో ఈయన పెట్టుంటే ఆయన పెట్టిలో పెట్టుకుంటుంది. కష్టాలు పడుతుంది. మళ్ళీ పొలం పోతుంది. శక్తి పోయింది పాపం. ఇక మంచాన పడింది. తినటానికి ఎవరు చేసేవాళ్ళు కూడా ఎవరు. అలాంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక దినాన వాళ్ళ కొడుకు ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. వాళ్ళ కొడుకు ఫ్రెండ్ ఉండి ఏదో పని మీద ఆ ఊరు వచ్చి, అరే నాకు ఇక్కడ మా ఫ్రెండ్ ఇల్లు ఉంది కదా, ఇల్లు వద్దాం, వాళ్ళు మరి వాడు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ అన్నా మనం పలకరించి వద్దామని వచ్చాడు. వచ్చి మంచంలో పండుకొని ఉంది. అమ్మ వందనాలమ్మ, లేక నమస్తే అమ్మ, ఎట్లున్నావంటే అయ్యా ఎట్లున్నాను, నాకు మమ్మ మరి అబ్బాయి చూస్తున్నాడా, అబ్బాయి ఎక్కడ, అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మరి ఏంది ఇలా ఉన్నావు, వాడు ఏమైనా పంపట్లేదా నీకు మందులకు, మరి ఆహారం ఎట్లా, వృద్ధాప్యంలో ఎట్లా చేస్తున్నావు అంటే, ఏం చేసేది అయ్యా, వాడు అక్కడ పోయి ఉన్నాడు, నేను ఇక్కడ చేసుకోలేని పరిస్థితి ఉన్నాను, ఇది నా పరిస్థితి, వాడిని కష్టపడి చదివించుకున్న ప్రయోజనం లేకుండా పోయింది అని బాధపడుతుంది. అదేంటమ్మా, వాడు మంచివాడు కదా, నాకు తెలుసు వాడి వ్యక్తిత్వం, వాడు చాలా మంచివాడు, అట్లా చేయడే, మరి ఏమీ పంపట్లేదా అంటే, ఏం పంపట్లేదయ్యా, నెలకు ఒక ఉత్తరం అయితే వస్తుంది, నెలకు ఒక కవర్ అయితే వస్తుంది అందంట. ఏ కవర్ వస్తుంది ఏందమ్మా, తీసుకురా అన్నాడంట. తీసుకురా ఆమె పెట్టి లోపలికి పోయి, అప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వస్తాడు కొడుకు. ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన కవర్లు తీసుకొచ్చింది అయ్యా, దాదాపు 24 తీసుకొచ్చి ఇదిగో ఈ కవర్ పంపుతున్నాడయ్యా అని చెబితే, పిల్లరా ఆ కవర్ తీస్తే లోపల ₹1,00,000 చెక్కు. ఒక్కొక్క కవర్లో ఏ చెక్కు ఉంది, ₹1,00,000 చెక్కు, ₹1,00,000 చెక్కు. ఇప్పుడు 24 12 మొత్తం ఎన్ని చెక్కులు అయ్యి అంటే ఎంత? ఆమె దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయి? వామ్మ, 24 లక్షలు పెట్టుకొని ఆమె మంచంలో బాధపడుతుందమ్మా. అప్పుడు చెప్పాడు, పిచ్చి తల్లి, వాడు పంపిన డబ్బులమ్మా నీకు, దీన్ని నువ్వు దీన్ని మార్చుకోవాలా అని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయిందంట. అంటే అది తెలియలా, కొడుకు ఏం పంపుతున్నాడో ఆమెకు అర్థం కావట్లా. డబ్బులే పంపుతున్నాడు. ఆ డబ్బులతో ఆమె సరదా కూర్చొని లెగవాల్సిన పని కూడా లేదు.
ఒక పెనపిల్లను కూడా పెట్టుకొని చక్కగా బ్రతకాల్సిన పరిస్థితి ఆమెద. కానీ అది అర్థం కాదు. అంటే తన దగ్గర ఏముందో తనకు అర్థం కాలేదు. అలాగే నాతో కూడా కలుపుకొని చెబుతున్నా. నాతో కూడా నేను ఎక్కువేం కాదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ నిజంగా మనం గుర్తించలేకపోతున్నాం. ఇదందరూ మనం ఒప్పుకోవాలి. నేనైనా ఒప్పుకోవాల్సింది. నేనైనా ఒప్పుకోవాలి, మీరైనా ఒప్పుకోవాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన ఎందుకు వచ్చాడు? ఎన్నో కారణాలను బట్టి మనలోకి వచ్చాడు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవా, నాకు సహాయం చేయటానికి వచ్చిన దేవా, నాలోకి రాయ్యా, నాలోకి రా తండ్రి, నా ముందుకు రా ప్రభా, కార్యకారి అని మనలో కార్యాన్ని జరిగిస్తాడంట దేవుడు. ఆ వచనాన్ని అర్థం చేసుకుని ఒకసారి ఆ వచనం చూపిస్తాను. ఎఫెసీ పత్రికలో ఉన్న మాట పిల్లరా, దేవుడు మన జీవితంలో ఎలా కార్యం చేస్తాడంటే, దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి తన అనుగ్రహించిన కృపావరము చొప్పున ఆ సువార్తకు ఎఫెసీ పత్రిక 3:20 మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల కార్య సాధకమగు తన శక్తి అన్నాడు. అంటే నీ లోపల విశ్వాసం ఎంతవరకు పనిచేస్తుంది? దేవుడు ఏదైనా చేయాలంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎలా చేయగలంటే రెండమైందా? ఎలా చేయాలంటే నీలో ఉన్న విశ్వాసం అది ఎంతవరకు పనిచేస్తుంది, నీలో ఉన్న విధేయత ఎంతవరకు పనిచేస్తుంది, వాక్యం నీలో ఎంతవరకు పనిచేస్తుంది, ప్రార్థన ఎంతవరకు పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు, ఆయన ఏమన్నా గుర్తించావా? ఒక మనిషి వచ్చాడు, ఆయన ఏం పట్టించుకోకపోతే ఏం చేస్తాడు? ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన కోసం వచ్చాడు. మన కోసం వచ్చిన వ్యక్తిని మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుడిని మనం గౌరవించి ఘనపరచాలి. అన్ని విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ను మనం తీసుకోవాలి. ఆయన ప్రమేయాన్ని మనం తీసుకోవాలి. మనంతలో మనం ఏం చేయలేం. మనము పరిశుద్ధాత్మ కలిసి మనం ఏదన్నా చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును. మనలో కార్య సాధకమగు తన శక్తి చొప్పున అంటే ఆయన పని మనలో ఎంతవరకు జరుగుతుంది, ఆ పని అది. ఆయన పని మనలో ఎంతవరకు జరుగుతుంది, విశ్వాసం నీళ్ళు ఎంతవరకు పని చేస్తుంది, విధేయత నీళ్ళు ఎంతవరకు పని చేస్తుంది, ఆ వాక్యం నీళ్ళు ఎంతవరకు పని చేస్తుంది, ప్రార్థన నీవు ఎంతవరకు చేస్తున్నావు, అర్థమైన ఆత్మ దేవుడు ఎంతవరకు నీలో ఉన్నాడు, ఎంతవరకు పని చేస్తున్నాడు. ఈ కార్యాలన్నిటిని బట్టి కూడా దేవుడు మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే కూడా దేవునికి మహిమ. అదో బ్రదర్ ఒక పాట రాశాడు, ఊహించలేనయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా నా భాగ్యము. అనుకోలేదన్న అయ్యా, ఇదేంటి నాకు అర్థం కాలేదు, అరే ఇంత గొప్ప లైఫ్ నాకు ఇచ్చేవిందయ్యా. పిల్లరా, మనం అడుగు వాటికంటే నేను అనుకోలే, ఇలాగ అర్థమైన అనుకోలే, ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చేవా. పిల్లరా, దేవుడు ఎంత గొప్ప ప్లాన్స్ కలిగి ఉన్నాడు. దేవుడు మన జీవితంలో కలిగిన ప్లాన్స్ను బట్టి, ప్లాన్ల విషయంలో మనము ఒక 10% అయినా ఎక్కామా అన్నది నా అనుమానం. అంటే అంత ఉన్నతమైన లైఫ్ను మన కొరకు సిద్ధపరిచాము. కానీ అందులో మనం 10% ఎక్కామా? ఇంకా మనం దేవుని ఆశీర్వాదాన్ని, అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం 100% అయితే మనం 10% కూడా ఎక్కల. నా విశ్వాసం అది. మీరేమనుకుంటారు? అంత ఆశీర్వాదాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు. గొప్పదన్నాడా తక్కువదన్నాడా? నరులు ఎదుట తను ఆశ్రయించిన వారి నిమిత్తమై ఆయన సిద్ధపరిచిన మేలెంతో చిన్నది గొప్పదా, మేలెంతో గొప్పది అన్నాడు. అంత గొప్పది. ఆ గొప్ప దాంట్లో 10% అని ఎక్కామో మనం. ఇంకా ఎంత తీసుకోవాల్సింది ఉంది, ఎంత పొందుకోవాల్సింది ఉంది కదా, ఎంత పొందుకోవాల్సింది ఉంది, ఎంత పొందుకున్నాం, ఎంత పొందుకోవాల్సి ఉంది. పొందుకోలేకపోయామంటే దేవుని తప్ప మన తప్ప. ఇలా 100% నీ కొరకు సిద్ధపరిస్తే నువ్వు 10% పొందుకొని నువ్వు సంతృప్తి పడతావు. ఆహాహా, ఒరే బాబు, ఇంకొని ఎక్కాల్సింది చాలా, నువ్వు అనుభవించాల్సింది చాలా ఉంది. అంత ఉన్నతమైన మేలు నీ కోసం సిద్ధపరిచి పెట్టా, నువ్వేమో ఆ దాంతో తృప్తి పడుతున్నావు. మనం అలా దీవించబడటం అనేది అది దేవునికి కూడా మహిమ. మనం ఆశీర్వదించబడటం అనేది దేవునికి అవమానం, మహిమ. ఈ స్థితి అంతా కూడా దేవుని వలన కలిగింది. యాకోబు అన్నాడు, ఒక్క కర్రతో నేను వెళ్ళాను. అయ్యా, నువ్వు చేసిన మేలులకు, ఈ మాట కూడా నా నోట పలుమార్లు వచ్చింది, నువ్వు చేసిన సమస్త మేలులకు నేను అపాత్రుడనయ్యా అన్నాడు.
అయ్యా ఇంత మేలు చేసావా, ఒక్క కర్రతో నేను పోయాను, ఇప్పుడు ఎన్ని కర్రలు, ఎంతమంది మనుషులు, ఎంత బంగారం, ఎంత వెండి, దాసీజనులతో బయలుదేరి వస్తున్నాడంట. పిల్లరా, మరి అన్నను ఏశావుని రాజీ చేసుకోవటానికి ఎన్నిసార్లు ఎన్ని గుంపులు పంపాడంట? గుంపులు పంపాడు కదా, 3 గుంపులు పంపాడు. ఒక గుంపు రాజీ చేసుకోవటానికి. తర్వాత ఏశావు ఎదురయ్యేంత వరకు మొట్టమొదట ఎదురయ్యాడు, ఫేస్ అయింది. ఏశావుని ఎదురు చేసుకోవటానికి ఎన్నిసార్లు కింద కొంగి లేచాడు? 7 సార్లు కింద కొంగి రాజీ చేసుకోవటానికి. పంపుతాడేమో, అది అన్నను మోసం చేసిపోయాను కదా. అప్పుడు ఏశావు ఏమన్నా, ఇదంతా దైవ సంకల్పం అయ్యా, అర్థమైందా? దేవుని చిత్తానికి ఎవరు ఎదురవుతుంది? నువ్వు అలా ఉండడం దేవుని చిత్తం, నేలాగా ఉండడం దేవుని చిత్తం. కనుక పిల్లరా, ఏం చెబుతున్నాం మనం? మనలో ఉన్న దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. మనం దేవుడు మన కొరకు సిద్ధపరిచింది ఎంతో గొప్పది, మనం అనిపిస్తుందేమో చాలా తక్కువ. ఇదంతా కూడా దేవుడు అనుకున్న స్థానానికి ఇంకా ఎంత ఉందో. ఇప్పుడు సతీష్ గారు కూడా తక్కువే. దేవుని వీళ్ళు అనుభవించిన విషయంలో ఆయనే గొప్పకి వెళ్ళాడు కదా, చాలా హైట్కి వెళ్ళిపోయాడు. ఎవరు ఊహించలేంత ఆసియా ఖండంలోనే ఎవరన్నా కాదన్నా గొప్పవాడు ఆయనే. అంతగా దేవుడు ఆయన ఎక్కడ పరిచర్య పెట్టినా అక్కడ వేల మంది ఆయన కోసం వస్తారు. ఇప్పుడు డిసెంబర్ నెలలో ఒక ప్రోగ్రాం చేస్తున్నాడు. డిసెంబర్ అంతా కూడా పిల్లరా ఒక్కొక్క పట్టణంలో ఏర్పాటు చేస్తున్నాడు. ఈ లక్షల ఖర్చు అన్నమాట, లక్షల. ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడు ఆయనకి వచ్చిన వందల వేల మందికి బట్టలు ఇస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు పిల్లరా. కాబట్టి అంత హైట్ అనమాట. ఇంకా ఏదో ఒక పాట కూడా రాసుకున్నాడు, అయ్యో నేను తట్టుకోలేని ఈ మేలులు తని, చాలయ్యా చాలు, ఈ మేలులు చాలు అన్నాడు. అంతగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. అదే ఆశీర్వాదం మన కోసం కూడా ఉంది, మన కోసం కూడా ఉంది. మనం దాని స్థాయిలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. కనుక ఇవి మనలో ఉంటే దేవుడు తప్పకుండా మనం ఆయన ద్వారా మేలు పొందటానికి మనం అర్హులు అవుతాం. ఏముందమ్మా ఇంట్లో, ఏముంది? నా ద్వారా నీకేం కావాలి? అసలు నీ దగ్గర ఏముందంటే తన దగ్గర ఉన్న దాన్ని బట్టి చేయలా ఎలీషా, ఆమె దగ్గర ఉన్న దాన్ని బట్టి చేశాడు. తీసుకురా అని చెప్పి ఆ నూనె నువ్వు ఆశీర్వదిస్తే అది పోస్తుంది. ఎంత డబ్బో ఏమో నాకు తెలియదు, అది పోస్తుంటే కుండలే నిండిపోతుంది. నిండిపోయినాయా? అరువు తెచ్చుకోమన్నాడు. పోయి అరువు తెచ్చుకుంది, విరిగి పొరుగు వాళ్ళ దగ్గర కుండలు తెచ్చుకుంది. ఆ కుండలు నిండిపోయినాయి. ఇక పిల్లలు తెచ్చుకోవటానికి ఎవరు ఇవ్వట్లా. అమ్మ ఉన్నాయని నీకే ఇచ్చామమ్మా, ఇంకా మా దగ్గర కూడా ఏం లేదు. అప్పుడు పిల్లలు ఆగిపోయిందంట ఆ ధార. దేవునికి స్తోత్రం. పిల్లరా, మన విషయంలో ఆగిపోదు. యేసయ్య దీవెన ధార అది ప్రవహిస్తానే ఉండిద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చేయవలసిన పని, మనం విశ్వాసంతో నింపుకోవాలి, విధేయతతో నింపుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మకు తగినైన రెస్పెక్ట్ ఇవ్వాలి. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయనకు తగిన విలువను, గౌరవాన్ని ఆయన తీసుకురావాలి. నువ్వు చేయటం కాదు, పెద్దానికి ఆయన ముందుకు తీసుకొచ్చి ఆయన సహాయంతో చూస్తాడనమాట. దేవుడు చూస్తాడు, నా ఆత్మకు విలువిస్తున్నాడా లేదా, ఆత్మనిచ్చాను కదా, ఆత్మకు గౌరవిస్తున్నాడా లేదా చూస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మన విలువ, గౌరవం ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ 2 వచనాలను బట్టి మనం అర్థం చేసుకునేది ఏమిటంటే, దేవుడు మనలో ఉన్న దాన్ని బట్టి ఏదైనా మన జీవితంలో జరిగిస్తాడు. కనుక అవి మనలో చూస్తాడు, ముందర లోపలికి వచ్చి చూస్తాడు. అది ఇక్కడ నాకు స్థలం ఉందా, స్థానం ఉందా చూస్తాడు. అవి లేనప్పుడు ఆయన ఏం చేయలేడు. ఉన్నప్పుడు నేను చేయటానికి ఏమిలో విశ్వాసం ఉంది, నేను చేయటానికి ఏమిలో విధేయత ఉంది, నేను చేయటానికి ఏమిలో నా ఆత్మ ఉన్నది, నేను చేయటానికి ఏమిలో ప్రార్థన జీవితం ఉన్నది. కనుక ఇవన్నీ చూసి మన జీవితంలో చేస్తాడు. కనుక అవి ఉన్నాయని కాదు, మనం తెచ్చుకోవాలి, లోపల పెట్టుకోవాలి. విశ్వాసం లేదా ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం విషయమై ప్రార్థన చేయాలా. ఏది కొదవైందో దాన్ని దేవుణ్ణి అడగాల. అయ్యా నాకు విధేయత నేర్పయ్యా, విశ్వాసం కలిగి ఉండడం నేర్పు, ప్రార్థన చేయటం నాకు నేర్పయ్యా, వాక్యం చదవటం నా హృదయంలో పెట్టుకోవటం నేర్పు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ మనలో ఉన్న దాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎక్కడో దేవుడు చేయడు, కానీ నీలో ఉన్న దాన్ని బట్టే దేవుడు చేస్తాడు. కనుక అవి మనలో ఉంచుకోవటం అనేది మన బాధ్యత. ఏదైతే దేవుడు చేస్తాడో, ఏమి చూసి దేవుడు చేస్తాడో అది మనలో పెట్టుకోవాలి. ఓహో, నేను అద్భుతం చేయటానికి ఇతనిలో చాలినంత విశ్వాసం ఉంది, ఏమిలో విధేయత ఉంది, కనుక మేలు చేయటానికి ఏమి అర్హురాలు. దేవునికి స్తోత్రం. మేలు చేయటానికి ఏమో యోగ్యుడు, మేలు పొందటానికి ఇతడు యోగ్యుడు అని కొంతమంది చెబుతారు. కాబట్టి అలాంటి యోగ్యత కలిగిన వాళ్ళని ఇవి మనలో పెట్టుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిస్థితులన్నిటి మీద కూడా మనకు జయమును ఇస్తాడు. కనుక ఈ దేవుడు ఏదైతే ఇష్టపడిన లక్షణాలు ఉన్నాయో అవన్నీ మనము కలిగి ఉందుము గాక. దేవుని కార్యాలు మన జీవితంలో చూచుదుము గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లలు.
దేవుడి వాక్యం మనందరి వినికిడిలో ధ్యానములో దీవించి ఫలింప చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. గొప్ప దేవానికి స్తోత్రం, మంచి దేవానికి స్తోత్రమయ్యా. దేవుడు అద్భుతాలు చేయాలంటే, మన సమస్యలు పరిష్కరించాలంటే మనలో దేవుడు కొన్ని చూస్తాడు. అవి మనం కలిగిన వారంగా ఉండాలి. దేవుడు కోరుకున్నవి మనలో లేకుండా మనం కోరుకున్నవి దేవుడు చేయాలంటే ఎందుకో వాక్యం అంగీకరించదు పిల్లరా. దేవుడు కోరుకున్నవి మనలో లేకుండా మనం కోరుకున్నవి దేవుడు చేయాలంటే చేయడు. మనం కోరుకున్నవి దేవుడు చేయాలంటే దేవుడు కోరుకున్న లక్షణాలు మనలో ఉండాలి. దేవా సహాయం చేయి. దేవుడు మనలో కోరుకునేది ఏమిటి? విశ్వాసము, విధేయత, వాక్యము, సహవాసము, ప్రార్థనా జీవితము, దేవుని ఆత్మ. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా ప్రభువా, నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాలం బిడ్డల విశ్వాసంతో ఏర్పాటు చేసుకున్న ఈ ఉపవాస ప్రార్థనలో అయ్యా మేమందరం కూడా ప్రవేశించాం ప్రభా. మేము కూడా కుటుంబం పక్షంగా ప్రభా, బిడ్డల పక్షంగా, వారికి ఉన్న సమస్యల పక్షంగా మేము కూడా ప్రార్థన చేశాం. అన్న తండ్రి, మా ప్రార్థనలన్నీ కూడా నీకు ప్రియంగా ఉంచాయా నా తండ్రి. ఒకరి విశ్వాసం ఒకరికి బలంగా ఉండాలన్నావు నాయన. ఒకరి కొరకు ఒకళ్ళు ప్రార్థన చేసుకోమన్నావు ప్రభా. అలాగూ నాయన ఇదేనో నీ బిడ్డల కోసం వీళ్ళందరూ ప్రార్థన చేయటానికి వచ్చారు నాయన. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఏ విషయంలో ప్రభు బిడ్డలు బాధ అనుభవిస్తున్నారో, ఏ విషయాలు సమస్యగా, శోధనగా, పోరాటంగా ఉన్నాయో యేసయ్య నామములు అవన్నీ తొలగిపోవునుగాక అయ్యా. మా కన్న తండ్రి అయ్యా దీవించయ్యా. మాకు చాలిన దేవుడు అయ్యా, చాలిన దేవుడు అయ్యా. అయ్యా భయంకరమైన కరువు ఉంది అయ్యా. నీ మాట బయలుదేరింది, ప్రవక్త నోట నీ మాట చెప్పించో. ఉదయ కాలానికల్లా అయ్యా గడిచిన కొన్ని రోజులుగా కరువు ఉన్నటువంటి ఆ ప్రాంతం అయ్యా, అరపావో రెట్టనాయన కొన్ని వందల డబ్బులయ్యిందంత ప్రభా. ఓ తండ్రి, అంత భయంకరమైన కరువు. కానీ నీ మాట వచ్చింది, ఉదయమే మా పరిస్థితులు మారిపోయినాయి అయ్యా. తండ్రి నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. అన్న తండ్రి నీ పాదాలకు వందనాలు అయా. కుటుంబాన్ని ఆశీర్వదించండి, వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. మాకు చాలిన దేవుడు, శక్తి గల దేవుడు అయ్యా. ఇంకా నాయన విశ్వాసంతో బ్రతకటం నేర్పయ్యా. నీకు విధేయులమై బ్రతకటం మాకు నేర్పయ్యా. నీ వాక్యానికి తగిన విలువ స్థలము మా హృదయాల్లో ఉంచడానికి సహాయం చేయ ప్రభా. అయా ప్రార్థనా జీవితం మాకు దయచేయ్యా. అయా నిత్యం నేను ప్రార్థించే వారంగా మమ్మలను చేయి ప్రభా. నీ ఆత్మచేత నడిపించబడే వారంగా, బోధించబడే వారంగా మమ్మలను ఆశీర్వదించయ్యా. అయా చివరగా మీరు చెప్పారయ్యా, మీరు మా కొరకు దాచించిన మేలులో 10% కూడా మేము అనుభవించలేదయ్యా. ప్రతి 10% కూడా మేము రాలేదని చెప్పావు. అది నిజమేనయ్యా. అది నా మాట కాదు, అది నీ మాటే ప్రభువా. అయా నీ పాదాలకు వందనాలు. ఇంకా 90% ఆశీర్వాదంలో మేము ఎప్పుడు వస్తామో ప్రభువా. అయా మేము రావాలంటే ఇవన్నీ మాలో ఉండాలని చెప్పావు నాయన. తండ్రి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. చేరి వచ్చిన ప్రియులందరినీ కూడా దీవించండి అయ్యా. ఇది మొదలుకొని ఈ గృహ పరిస్థితులు మారిపోవును గాక అయా. సమస్యలు తొలగిపోవును గాక. గొప్ప మార్పులు మేము చూచుదుము గాకయ్యా. తండ్రి ఆశీర్వదించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ వచ్చిన ఒక్కొక్క బిడ్డను కూడా నాయన పేరు పేరున మీరు ఆశీర్వదించయ్యా. అయ్యా ఇదిగో ఈ గృహ సమస్యలు కాదు, వచ్చిన బిడ్డలు ఉన్న సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. వాటిని మేము గద్దిస్తున్నాం ప్రభు. నా తండ్రి మీరు సహాయించి నీ గొప్ప కార్యాలు జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, ప్రాణ ప్రియుడు, మా రక్షకుడైన యేసునాథుని పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు, ప్రాణ ప్రియుడైన యేసునాథుని శాశ్వతమైన నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం చేరి వచ్చిన మనందరికీ ఈ ప్రాంతంలో, ఈ క్రీస్తు కాలనీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులు, భక్తులందరికీ సదా తోడై నడిపించునుగాక, దీవించునుగాక. ప్రభు యేసు రక్తమునకు జయం, యేసయ్య నామమునకే జయం, యేసయ్య రక్తమునకు సంపూర్ణ జయం, అత్యధిక విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యు.